హలో. అరే నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎంట్రీ పాస్లు ఎలాగైనా తీసుకొస్తాను, మన పార్టీకి వెళ్తాను అంతే, సరేనా? అరే నిజమేనే తల్లి, నన్ను నమ్ము ఈ ఒక్కసారికి, సరేనా? పక్కా. ఓకే, ఉంటా మరి, బాయ్, మళ్ళీ చేస్తాను. బాయ్. ఏడ్స్ వస్తాను అన్నయ్య. ఏందో చెప్పిసావు. అంటే అన్నయ్య అన్నయ్య అంటే నాకు ఒక 5,000 కావాలి. 5,000 ఆరా? ఎందుకురా? అంటే మా ఫ్రెండ్ కొద్దులోన చెయ్యటకు మంచిగా చెప్పు. మా ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేసాడు అన్నయ్య, దాంట్లో ఇన్వెస్ట్ చేసామనుకో బోల్డ్ డబ్బులు వస్తాయి. నీ ఫ్రెండ్స్ పెద్ద పోరంబోకు నా కొడుకులు, అలా బతుకులకు ఒక బిజినెస్ ఐడియా, మళ్ళీ నువ్వు దాంట్లో డబ్బులు ఇరికిచ్చడం ఎందుకన్నయ్య అలాగంతావు? మొన్న మీ దోస్గాన్ని ఉండవు స్కూటీ కొన్నాను తీసుకొచ్చావు, 3 గంటలు రోడ్ల మీద తిప్పాల వరదింగి పోయాడు ఫాల్తుగాడు. ఇంకా గుర్తుపెట్టుకోండి మనిషి, అలా కాదన్నయ్య, ఈ ఒక్కసారి కన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఏ లేవు లేవు ఒక్కసారి కన్నయ్య. ఇగో నీకు చేతనైతే ఆ స్కూటీ అమ్మక దింగి పైసలు ఏమైనా ఉంటే నీ పిల్లలనే పెట్టుకో, లేకుంటే అరక దింగు. అన్నా కాదన్నా, బుద్ధున్నోడు ఎవడైనా స్కూటీ అవడం కొంతనన్నా, నువ్వు మరీ చెప్తావు. అది నీ కోసమే కొన్నాను చిన్న, నేనైతే అయ్యాను రా స్కూటీ అమ్మక దింగు, లేకుంటే అరక దింగు. నిన్ను అడిగాను చూడు, నిజంగా చెప్తాను, నేను ఏ గుడి మెట్ల మీద అడుక్కు తిన్నాం బెటర్. అడుగు తినరా. ఎవరు? విశ్వాసం ఉన్నాడా సార్? విశ్వానా? నువ్వెవరు? నేను దౌడలో యాప్ నుంచి వచ్చినా సార్. 3,000 తీసుకున్నాడు, ఇంకా కట్టలేడు. లవడానా? నీదానా అదా? లవడా కాదు సార్, దౌడా సార్, దౌడా యాప్ సార్. 3 నెలలు అవుతుంది సార్ కట్టక. ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. అమ్మ లంచ, ఈ ఇంటి మీదకి దెంకొచ్చాడు లొల్లి. అది కాదు, ఏమాత్రం తీసుకున్నాడు పైసలు? 3,000 తీసుకున్నాడు సార్. 3,000? అవును సార్. చిల్లర 3,000 కోసం కొంపకొస్తావా నువ్వు? అవి మీకు చిల్లర కావచ్చు సార్, కానీ కంపెనీకి కావచ్చు సార్. బాన్ కాడ ఏం చూసి ఇచ్చిర్రు పైసలు? వాడి ఫోటో ఇంకా ఆధార్ కార్డు తీసుకుని ఇచ్చినాం సార్. నాది కూడా ఇస్తా, మరి 10,000 ఇస్తావా? ఆధార్ కార్డు తీసుకుని ఎవడన్నా పైసలు ఇస్తాడా? దిమాకు ఉందా, గుద్దలకు జారిందా చెప్పు. వీడేంది బూతులు మాట్లాడుతుండు? పైసలు నీయా కంపెనీయా? మైగావు కంపెనీవి. మరి నువ్వెందుకు వచ్చి అడుగుతున్నావు పీక నీకే? కంపెనీ మాకు జీతం ఇస్తుంది కాబట్టి. అంటే డబ్బులు అడకదేంతానికి కూడా జీతాలు ఇస్తారా మీ కంపెనీలా? ఆడు కట్టకుంటే ఏం చేస్తారు? ఏముంది, మా ఇంటికి ఫోన్ చేసి పరువు తీస్తాం. మరి మనకి పరువు లేకుంటే గుద్దలా గాలి తీస్తాం. ఇంకా ఆప్షన్ లేదా? లవడా వస్తుంది ఆపి గుట్లే కానీ బయటికి రమ్మను. గే గూట్లేగాడు రే ఇక విశ్వాస్ గాడురా. ఆడేవడా నాకు తెలీదు. ఇదేంది ఇంతసేపు సొల్లు దింగినావు కదరా? నువ్వు దెంగినావు, నేను దెంగినా, దెంగుకు దెంగు సెల్లు. ఓకే బాయ్. బాయా? ఏం హౌలగాలు ఉన్నారా? అరే కట్టర్ గీదేనా? కరెక్ట్ అడ్రస్ ఇదేనారా? గీడేంద్రా ఫాల్తుగాడు, వాళ్ళు ఏడంటాడు. అరే లోఫర్ నా ముండా. ఏటన్నా సీరియస్ చాటింగ్ చేస్తుంటే ఊరికే ముత్తుకుంటాం కుక్కనాగా. అరే లోన్ యాప్ లో పైసలు తీసుకున్నావారా? అమ్మో, నా ఫోటోలు గట్ట మార్పింగ్ చేసి పంపించారేటే. నీకెలా తెలిసిందనియా? వాడెవడ్రా లవడగాడు ఇంటి ముంజలకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. ఊరుకో అన్నా, నువ్వు మరీ జోకులు చేస్తావు. నిన్ననే దమ్ము ఎవరికైనా ఉందేటి, నువ్వు తిరిగిచ్చి వేట ఆడికి. సిగ్గున్నదా రా నీకు? కడుపుకి అన్నం తింటున్నావా, కోడిపెంట తింటున్నావా రా? ఎవడన్నా లోన్ తీసుకుంటే 5 లక్షలో 10 లక్షలో తీసుకుంటారు. ముష్టి ఎరుకునే వాళ్ళ 3,000 తీసుకుంటావురా ముండా? నువ్వు ముందే ఇంటిచ్చుంటే ఒక 50,000 తీసుకునేవాడిని అన్నా, నువ్వు చెప్పలేదు. సెల్ఫీ ఎట్టేవంటగా? అవునన్నా. నీ మొహం చూసి 3,000 దెంగాడు మొహాన. ఒరేయ్ ఆడు చిత్తగారిద కుక్కలాగా గేట్ ఎదురుగానే తిరుగుతున్నాడు, వెళ్ళి చూడిపో. అవునా, సూతనుండు. ఎడిడు వీడు కనుక నాకు దొరకాలే, సొక్క చింపి దింగుతా. మొండ పాపడు ఎక్కడెక్కడ తిరుగుతాడు. అవునన్నా, అడు బయటే ఉన్నాడు. నీ పోరికాడ పైసలుండే ఆరా? ఎందుకుండదు దాని దగ్గర బోల్డ్. మళ్ళీ నువ్వు ఇట్లా ముష్టం లెక్క అందరి సంఖ్యలు నాకుతుంటే మంచిగా అనిపిస్తుందా రా పిల్లకి?
నీ ముష్టి హాలత్ గురించి చెప్పరా, వదిలేసి దెంగేస్తుంది. అన్నా నేను బాయ్ ఫ్రెండ్ అయినప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఖర్చులన్నీ నేనే కదా భరించాలి. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు మరి. ఏటో అన్నా ఏటో అర్థం కావట్లేదు. బ్రో అడ్రస్ కరెక్టేనా? కరెక్టే బ్రో, ఇదే అడ్రస్. ఒకసారి పిలువు మాట్లాడదాం. లోపల పెద్ద మెంటల్గా ఉన్నాడు, ఊకనే దిమాగ్ ఖరాబ్ చేస్తుండు క్వశ్చన్లు అడిగి. అవునా, ఏం చేద్దాం మరి? అదే అర్థమవుతలేదు నాకు కూడా. అరే పొద్దున్న నుండి నాకిదే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఒక్కడిచ్చిన అడ్రస్లు ఉంటలేడు. ఈ అడ్రస్లు కరెక్టే ఉంటాయి మచ్చా, కాకపోతే ఏంటంటే లోపల బాడుకోలు దాచుకొని ముంతలు వచ్చి ఇంకొని నిలబెడతారు, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక పని చేద్దాం మరి. సార్ విశ్వా ఉండా పుల్కా యాప్ నుండి లోన్ తీసుకున్నాడు. ఫుల్కానా? పుల్కా కాదు సార్, పుల్కా. ఏదో ఒకట్లే లావడాలి. అది ఎంత తీసుకుండు? 5,000 తీసుకుంది సార్. అమ్మా, ఆడెవడో నాకు తెలీదు. ఏ ఆగు, వాడిని ఇదే అని తెలుసు మాకు, మర్యాదగా బయటికి వీలు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఆ లావడా చేసుకో, ఎవరిని బెదిరిస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ వాళ్ళు వచ్చారంత నాకు కొత్త శిక్షేస్తారు. కాపాడుతాడు అనుకుంటే ఇరికెత్తండు సచ్చినోడు. పిల్లి బెదిరించి పిచ్చలు కోక్కుందంట నీ లెక్కే. ఆ మహా అయితే ఏం చేస్తావు, డ్రైవర్ ఇప్పి డాన్స్ చేపిస్తావు. ఆ? మేమెందుకు ట్రాయల్ ఇప్పిస్తాం రా? తన్నా ప్లీజ్ అన్నా, తండ పడతానన్నా. లేకుంటే రోడ్ల మీద దొర్లిచ్చి రేపు చేస్తావు. మేమెందుకు రేపు చేస్తాం రా? వాడే మన పోరా? ఆ పోరి అయి ఉంటే రేపు చేస్తుండే కదా. ఏ చెయ్యి అని ఫోన్ చేయి. దా దొరికిండు, రమ్మని వాడిని, ఇవాళ గుద్ద వాళ్తుంది అంది. గుడిసింది బొచ్చింగ రా అనుకుంటారేమన్నా, దరిద్రుడు సైలెంట్ పెట్టాలని తెలియదు ముండా. ఇక అయిపోయింది ఇటు చేరి. ఆ పైసల బదులు ఆ బండి వేసుకొని పోరే, ఆ స్కూటీ. 5,000కే స్కూటీ ఇచ్చేసావా? పిచ్చోనువా నువ్వు? వద్దా అయితే? నేను ఎప్పుడు వద్దన్నా? అసలు ఆనైతే తగ్గి బండి ఆన్ కాకుంటే నువ్వు వెనుకకి వెళ్ళి సెల్ఫ్ పని చేసలేదండి. ధీమాకున్నావా నీకు? ఓ అర్థమైంది, కిక్ కొట్టాలి అంతేగా. అవును. ఏ చా, ఏం లౌడాలా బండిరా ఇది? ఏ గిట్లా ఆడాలి బా, మాకు వద్దురా భయ్, మా పైసలు మాకు పడతాయి. నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నా కదా. బ్రో మేము లోపల పోతాం, మీరు బయట తీసుకుపోయి కొట్టుకోరి, ఓపెన్ అయి ఆన్ అవుతుంది. ఓ ఏ ఆగురా, బండి దింపుతురు చూసినావు దొంగ రేట్లు. నేను ఫోన్ చేస్తాను పోలీసు వాళ్ళకి. ఇప్పుడు బండి దింగిపోతారు లోపల కూర్చుంటే. అంకుల్ ఇగో బండి దింగిపోతారు ఇల్లు. చూసినా ఫోన్ చేయి పోలీసు వాళ్ళకి, బండి దిగిపోతురు. అగో సాక్ష్యం కూడా ఉన్నది, గుద్దలది అనిపిస్తుంది ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఈసారి కంటెంట్ అయితే ఈ లోన్ యాప్కి సంబంధించిన ఏజెంట్స్ ఈజీ మనీ కోసం అలవాటు పడి డబ్బులు తీసుకొని లోన్లు కట్టకుండా ఆగమాగమైన పరిస్థితిని మేము ఎగ్జాంపుల్గా తీసుకొని చేసిన కంటెంట్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించినే కాదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మీ అందరినీ అలరించాలని చేసిన ప్రయత్నం మాత్రమే. సో మేము ఖచ్చితంగా లాస్ట్ చేసిన వీడియో కూడా మంచి ఆదరణ లభించింది మాకు. ఈ వీడియోని కూడా మీరు అంతే సపోర్ట్ చేసి మా వీడియోస్ని బాగా పూజ చేస్తారని మేము కోరుకుంటాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొట్టారనుకో, మేము ఎవ్రీ ఫ్రైడే వీడియో చేస్తాం కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంతే.